శతాబ్దాల క్రితం భారతదేశం మీద జరిగినటువంటి సాంస్కృతిక దాడి, ఇక్కడ సాంస్కృతిక వినాశనానికి జరిగినటువంటి కుట్రలు, ఆ సందర్భంగా జరిగినటువంటి అరాచకం, ఆ అరాచకం కారణంగా ఆలయాలు కూల్చివేయబడి పైన కట్టబడినటువంటి మసీదులు, వీటిట్లో కేవలం 4 ఆలయాలకి మాత్రమే పునరుద్ధరణ గురించి హిందూ సమాజం చూడటం. అయితే దాన్ని కూడా వివాదం చేస్తూ ఓట్ల రాజకీయం కోసం గత 75 ఏళ్ళుగా జరిగినటువంటి రాజకీయం, చివరికి బాబరీ కట్టడం విధ్వంసం, వీటన్నిటి మీదన ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా ముస్లిం సమాజంలోని ఒక్క 10-20 మ్యాక్సిమం 30% మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగానే ఆలోచించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆలోచనలు మారి అందరూ కూడా చాలా సంయమనంతోనే ఉన్నారు. అందుకనే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో దేశం అంతా జరిగిన కార్యక్రమాల్లో చాలా చోట్ల ముస్లింలు కూడా పాల్గొన్నారు. 1-2 చోట్ల కొంతమంది లొల్లి చేసినా మ్యాక్సిమం అందరూ పాల్గొన్నారు. ఇట్లాంటి దశలో పాకిస్తాన్కే కడుపు రగిలిపోతా వచ్చింది. పాకిస్తాన్ ఎప్పుడు మత వివాదాలు రెచ్చగొట్టి బ్రతుకుతా తన దేశంలో తిండి పెట్టదు, ఉద్యోగాలు ఇవ్వదు, ఉపాధి అవకాశాలు ఇవ్వదు, ఆర్థిక ఎదుగుదల ఉండదు. ఎప్పుడు మత పిచ్చని రాజేస్తా, మత పిచ్చతోనే బ్రతికే ఇస్తా, ఉగ్రవాదులను ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే ఏకైక దేశమైనటువంటి పాకిస్తాన్ ఈ ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి కూటమి మీద మాత్రం దాని పట్టుంది. వాళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చేటప్పటికి ఇప్పుడు ఇస్లామిక్ కోఆపరేటివ్ ఏదైతే ఉందో వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ నేషన్స్ బ్లాక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సెడ్ ఇట్ వాజ్ వర్రీడ్ ఓవర్ ద ఇనాగరేషన్ ఆఫ్ ద న్యూలీ బిల్ట్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య. ఇన్ ఏ స్టేట్మెంట్ ద ఓఐసీ సెడ్ ద బ్లాక్స్ జనరల్ సెక్రటేరియట్ denounces these actions aimed at obliterating the Islamic landmarks represented by the Babri Mosque, which has stood tall in the exact location for 5 centuries. చాలా సగర్వంగా 5 శతాబ్దాల పాటు నిలబడినటువంటి మసీదుని ధ్వంసం చేసి అక్కడ ఆలయం నిర్మించడాన్ని తమ సమాజం అంగీకరించలేకపోతుందంట. వెళ్ళి ప్రపంచం మొత్తాన్ని దోచుకుదబ్బండి, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఉన్న సంస్కృతులు నాశనం చేసేస్తాం, మా సంస్కృతి వచ్చేయాలని మాత్రం చెప్పండి. అవతలోళ్ళు మాత్రం పోరాడితే మాత్రం ఒప్పుకోమని చెప్పండి. ఎవడబ్బా సొత్తు అని చెప్పి, పాకిస్తాన్ అనేది ఎవడబ్బా సొత్తు, భారతీయుల కష్టంతో తయారైనటువంటి ప్రాంతాన్ని దోచుకు తిన్నారు, అక్కడ దేశాన్ని తీసుకున్నారు. పోనీ ఏమన్నా బ్రతికారా? వాళ్ళకి తిండి పెట్టగలుగుతున్నారా? 75 ఏళ్ళ నుంచి కుక్క బతుకు అక్కడ ఉన్న జనాన్ని. ఇంకేంటి మతం అక్కడికి పెట్టింది ఫుడ్డు. అదే సందర్భంలో బంగ్లాదేశ్, ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని బ్రతకనివ్వకపోతే వాళ్ళందరినీ చంపేస్తుంటే మళ్ళీ భారతదేశం వెళ్ళి కాపాడితే అక్కడ బ్రతుకుతున్నారు అక్కడోళ్ళు. అక్కడ కొంతమంది మతమూర్ఖవాదులు ఉంటారు. అరబ్ దేశాల వాళ్ళు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లా, కానీ ఈ అరబ్ దేశాల పేరుతో వీళ్ళందరినీ జట్టు కట్టించి ఈ దిక్కుమాలిన కూటమి మాత్రం రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.